ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా భామాకలాపం 2022లో విడుదల అయి బ్లాక్బస్టర్ అయిన సంగతి తెలిసిందే. దీంతో భామాకలాపంకి సీక్వెల్గా భామాకలాపం 2 తెరకెక్కింది. ఈ సినిమా ఫిబ్రవరి 16వ తేదీన ఆహా ఓటీటీలో డైరెక్ట్గా విడుదల అయింది. మొదటి భాగం మర్డర్ మిస్టరీ కాగా రెండో భాగాన్ని హెయిస్ట్ థ్రిల్లర్గా తీశారు. మరి ఈ సినిమా ఎలా ఉంది? కథ: మొదటి భాగం పూర్తయిన దగ్గర నుంచే ఈ భాగం స్టార్ట్ అవుతుంది. పాత ఇంటి నుంచి కొత్త ఇంటికి మారిపోయిన తర్వాత అనుపమ, ప్రియమణి జీవితం మరింత ఆనందంగా మారుతుంది. యూట్యూబ్లో 1 మిలియన్ సబ్స్క్రైబర్ మార్కును దాటతారు. తరువాత పాత ఇంట్లో పని మనిషి శిల్ప, శరణ్య ప్రదీప్ పార్ట్నర్గా అనుపమ ఘుమఘుమ అనే రెస్టారెంట్ను ప్రారంభిస్తుంది. కుకింగ్ ఐడల్ 2023 అనే నేషనల్ లెవెల్ కుకింగ్ కాంపిటీషన్కు అప్లై చేస్తారు. మరోవైపు ఆంథోనీ లోబో, అనూజ్ గుర్వారా అనే బిజినెస్ మ్యాన్ కుకింగ్ ఐడల్ ట్రోఫీ అనే పేరుతో యూరోప్ నుంచి డ్రగ్స్ను స్మగ్లింగ్ చేయాలని ప్లాన్ చేస్తాడు. అలాగే తనను హీరోయిన్ చేస్తాడనే ఆశతో జుబేదా, సీరత్ కపూర్ 5 సంవత్సరాలుగా ఆంథోనీ లోబోతో ఉంటూ వస్తుంది. ఈ డ్రగ్స్ను కొట్టేయాల్సిన పరిస్థితి అనుపమకు ఎందుకు వస్తుంది? ఈ దొంగతనం ఎవరి జీవితాలను మార్చింది అన్నది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. చాలా సీక్వెల్ చిత్రాలు మొదటి పార్ట్తో పోలిస్తే కంప్లీట్గా మార్చేయడం జరుగుతుంది. కానీ ఈ సినిమా మాత్రం ఫస్ట్ పార్ట్ ఎండింగ్తోనే కనెక్షన్ పెడుతూ డీల్ చేయడం బాగుంది. అలాగే ఈ చిత్రంలో కథనం వెళ్తున్న కొద్ది పలు ఆసక్తికర సన్నివేశాలు ట్విస్ట్లతో ఇంప్రెసివ్గా అనిపిస్తుంది. అలాగే మరోసారి ప్రియమణి అయితే తన రోల్లో షైన్ అయ్యారని చెప్పాలి. అలాగే తనతో పాటుగా యంగ్ నటి శరణ్య మరోసారి ఆద్యంతం మంచి సపోర్ట్ ఇస్తూ మంచి కామెడీ టైమింగ్తో నవ్వు తెప్పిస్తుంది. ఇక ఈ చిత్రంలో స్పెషల్ ప్యాకేజ్ సీరత్ కపూర్ అని చెప్పాలి. ఆమె తన గ్లామ్ షోతోనే కాకుండా నటిగా కూడా ఇంప్రెస్ చేస్తుంది. దీనితో పాటుగా కొన్ని సీన్స్ అక్కడక్కడ ఆసక్తి కలిగిస్తాయి. ఇక మెయిన్ లీడ్తో పాటుగా నెగటివ్ పాత్రల్లో కనిపించిన రఘు ముఖర్జీ, సందీప్ వేద్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు ఇంప్రెస్ చేస్తారు. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ భామాకలాపం 2 కొన్ని అంశాలు ఆకట్టుకుంటాయి. ప్రియమణి అలాగే శరణ్య ప్రదీప్ల పెర్ఫార్మెన్స్లు ఇంప్రెస్ చేస్తాయి. అలాగే కొన్ని ట్విస్ట్లు, హెయిస్ట్ సీన్స్ ఒక మాదిరిగా ఆకట్టుకుంటాయి. అయితే కొంతమేర డల్గా ఊహించదగిన రేంజ్లో సాగే కథనం, వీక్ క్లైమాక్స్ ఈ చిత్రంలో డిజపాయింట్ చేస్తాయి. వీటితో పార్ట్ 1ని చూసినవారు అయితే కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకుని చూస్తే ఈ క్రైమ్ థ్రిల్లర్ పర్వాలేదనిపిస్తుంది.